డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. మనకి అంజలితోటి డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం, కానీ ప్రోగ్రామ్ ఇచ్చేలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. ముందు అది ఆలోచించండి. నాతో చిన్న డౌట్ ఏంటి? ఆ భగవాన్ గారు అంత తేలిక వదిలేస్తాడేటి? అసలు ఆడు మామూలుడు కాదు. నేను మామూలు కాదు. చంద్రమా రాత్ ఆధీ రह न जाए तेरे मेरे साथ. బాత్రూంలో చెట్లు ముల్చేయింది, కమ్మత్తుగా ఉంది. అమ్మో, ఈ కట్లేంది? వామ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. ఓరు నాయను, మీరంతా ఎవరు? గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలున్నప్పుడు తమ్ముడు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా, బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే, రామక్క భీమక్క అలియా సీతక్క కేలేనా సౌమే. అలవాట్లో పొరపాటు అయిపోయిందక్క. ఎందుకైనా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావలా వాటా ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావలా వాటా? భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నకి చెప్పుకో. ఆయన ఎవరు? చిన్నగా ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో చూడు, అన్నగారు వస్తుండ్రు. ఎక్కడ బూర్జువ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో, ఎక్కడ నగారిన అన్నార్థుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో, అక్కడ రామన్న ఆలియస్ రవణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తెలుగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే చాలు. నువ్వు తక్కువ తినలేదు. నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మర్ది. వేసమంటావా? ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. ఆడి గుండెల్లో మైకు జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా. బీపీ 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 తెప్పించుకురా. అమ్మో, ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? ఏమీ తెలియనాడు నువ్వెందుకు పట్టుకుంటావు? ఒరే ఎర్రడా, వచ్చే రావులమ్మ, ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడు, వేసేద్దాం. వీని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూ కబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైంది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగ కట్టేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తానండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరుతానండి. కాట్లోపదేవాయా స్వామి. ఏంది అలికిడ్ లేదు, కరకరపడలేంది ఈ గుడారాడయ్యి. ఓ అమ్మో, నన్ను ఒక్కడిని వదిలేసిపోయారు. ఈ అడవిలో ఏ జంతువుకన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడి నుంచి బయటపడేదారే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, దడకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే, మనిల్లు అడవిలోకి వచ్చిందేంటి?
అమ్మో, నా ఇంటి ఎదురు పార్కులోనే నన్ను కట్టేసి అడవిలాగా బిడ్డపిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా 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 అమ్మో, ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. అసలు ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? అబ్బే తూచ్ గప్ చిప్ సాంబార్ బుడ్డి. హలో, ఎక్సైజ్ డిపార్ట్మెంటా? రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు. కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు, విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది. ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంట్రా మన ఫార్మాస్యూటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేయడమేంటి, సీజ్ చేయడమేంటి, అరెస్టులు ఏంటి? ఇంకా నయం బావా, అది బినామీ పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు. అది నిజంగా నీదేనని తెలిస్తారా ఈ పాటికి నీ పదవి పోయిండేది. అరెస్ట్ చేసి ఉండేవాడు, బొక్కలో వేసి డొక్కలో పుడుతూ ఉండేవాడు. అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చేస్తుంటారు. నిజమే బావా, నీకు మత్తు మందులు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో, అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికుంది బావా? బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. అమ్మో, మనమేగా చెప్పింది, ఇదంతా ఆనల పని ఉంటుంది. మనం చెప్పేవని ఎవరు చూసి వచ్చారు? గప్చుప్ సాంబార్ బుడ్డి. ఎవరు చెప్పుంటారంట బావా? చిచి 4 రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది. మీరేంటి మాస్టారు, వాయించండి. మీరేదో టెన్షన్ లో ఉన్నారని. టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుంది అంటారు కదా, వాయించండి. శివరంజని, అలాగే. నేను చెప్పింది ఆరాగం కాదు. అది సెల్ ఫోన్ రాగం బావా. సెల్ ఫోన్. హలో భగవాన్, ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం మంది ఫ్యాక్టరీ గుట్టు పట్టబయలైందని టెన్షన్గా ఉందా? నువ్వు బాండు, ఎలా ఉంది మన దెబ్బ? నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా. ఇది ట్రైలరే బాబాయ్, అసలు సినిమా ముందుంది. రే 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 షూ, తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను, ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు. ఛే! ఎవరు బావా? పాండు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. అంటే వాడే వీడన్నమాట. వాడు మొగాడు అన్నావు, ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు. చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు. ఏందన్నా ఈ పరిశాన్ అంతా? ఒక్కసారి ఊ అని రాదే. ఊ అంటే ఏం చేస్తామే? అనరాదు బాబా, ఒకసారి ఊ అని. వాడు ఏం చేస్తాడో చూద్దాము. అందుకనే మా బాబు ఊ అన్నాడు, ఇక బీకు నువ్వు బీకేదేందో. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏం పాండు, ఏమిటి అష్టోత్తరమా సహస్రనామార్చన? అష్టోత్తరమే కానివ్వండి. సరే, పేరు పేరు అంజలి, మూలా నక్షత్రం, సింహరాశి. నువ్వెప్పుడూ చేయిస్తున్నదేగా, కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకొచ్చావు అంతేగా. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం దండం పెట్టు. శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతాం లోకైకదీపాంకురం శ్రీమంతులగనాక్షరధ్వజ భవప్రభునేంద్ర గంగాధరాం మాం త్రైలోక్యముకుందినీం. ఈ గుడ్లో అమ్మరు చాలా పవర్ఫుల్ అండి. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఇంకే సమస్యలు ఉండవు. పాండు, ఆ? నేనంటే నీకెందుకంత ఇది? చెప్పు పాండు, అసలు నేను నీకేం చేశానని? ఏం చేశారని ఆ రోజు గుండె జబ్బు పిల్లలకు సాయం చేశారు. ఏదో ఆశించి చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది? అయినా మీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే. అసలు ఇవన్నీ ఇప్పుడు అంజలి గారు, అర్థమైందిరా. నన్ను ఎరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా. దున్నపోతుల్లాగా ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని. అయినా సరే ఈ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం. అరే చిన్న కత్తి తీరా అన్న, కత్తి పడేరా బిడ్డ. రండి.
అట్టా వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది ఈ సొచ్చదవలకి. కానీ భలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా మొత్తానికి నీ పక్కన. ఇంతకీ ఈ విధులంతా ఇక్కడరా? ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కట్లు కట్టించుకొని పడకసీన్లో ఉన్నారు. లిస్టు చెబుతా విను. ఆ నరసింగ్ గాడికి నడువు అవుట్, నల్లసీరు గాడికి మెడ అవుట్, కాళీ గాడికి కాలు అవుట్, చిన్న గాడికి చెయ్యి అవుట్. ఇక ఊవను అని నీ చేత బలవంతంగా ఊగొట్టుకుపోయాడే బిట్టగాడు. వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్. అని కాదు, ఆ పాండుగాడు వచ్చేస్తాడా లేదా? దొంగ చచ్చినోళ్ళు వాళ్ళ కాళ్ళు పడిపోను ఆడంగి వెధవులు దొంగ దెబ్బ కొడతారా? ఇంకా నయ్యం, దెబ్బ ఏ కణతకో తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది. వీళ్ళ అమ్మ కడుపులు మాడ ఇంత అన్యాయం చేస్తారా? నాశనం అయిపోతారు, పురుగులు పడి చేస్తారు. 4 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా. రొటీన్ గా ఈ పరామర్శలు అవసరమా? రెస్ట్ తీసుకొని కమాన్. ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి, నేను వస్తాను. రొటీన్ ఓల్డ్ గై సుందరి నువ్వు రావే. ఏంటి నేను వెళ్ళిపోతాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? అసలు ఇదంతా నా వల్లే కదా. నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు ఉండాలిగా. పొరపాటు. నాకు మీ మీద ఉన్నది జాలి కాదు, అభిమానం. దానికి హద్దుండదు. ఒకసారి యుద్ధం అంటూ మొదలయ్యాక ఎవరొకరు గెలిచేవారు కదా ఆగదు. ఆటలో అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు. మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి. అయ్యో మీరేంటండి? సుందరి సుందరి, ఏంటి? ఈ వేణీళ్ళు తీసుకెళ్ళి వాడికి కాస్త ఒళ్ళు తొడబ్బే. సరే. మసిగుడ్డ ఎక్కడా? అరే మీకెందుకండి ఇవన్నీ? పాండు ప్లీజ్. వద్దండి ప్లీజ్. ఏం మాట్లాడుకో, పడుకో. ఏంటి నిలబడి మరీ కళ్ళు కంటున్నావా? అవునే, ఎంత మంచి కళ అనుకున్నావు. వాడి మనసులో ఏముందో వాడి కళ్ళలో నేను చూడగలని. వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది. కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు. వాళ్ళిద్దరికీ ఒకటయ్యే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు. అవును, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదే. అవును, ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఏమండి ఏమండి ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట, నాకు కొనరు. వెనకే వెంకట్రావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంట వేటి? చిచి, పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ర లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం అన్నావు. అయినా లోపం నీలో పెట్టుకొని నా మీద ఏడుస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. నీలోనే ఉంది. మీలోనే చంపేస్తాను, నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు, బాగుంది. ఏటిది? ఎటైనా పోయేది మనమే కదా. ఇలా కొట్టిందేటి? అమ్మో, ఆసనాలు వచ్చేస్తున్నా. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చేస్తున్నా. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ 2 కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ 2 చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా. చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చేవారని చెప్తావా? ఆమె చెప్పేశాడే. అమ్మా కావుడా,
అయ్యో ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేసాడు. రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో రావట్లేదండి నిజంగానే. వెళ్ళు, బయటకు వెళ్ళవనని పిలు. ఆ, ఈ, అమ్మా. వెళ్ళండి. ఆడతో దండం పెడుతున్నాడు ఏంటి? మెల్లగా మెల్లగా. అమ్మా. ఏమయ్యా ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు? ఏ ఎముకో పుట్టుకు నిరిగిందనుకో చటుక్కున మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండ్. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టి. నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. మీరు కూడా నాలాగా కొత్తగా థింక్ చేయండి, మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా ఉంటది. What a brilliant idea, I love you. I will try now only. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. తుకారాం, సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు, ఏం చెప్పాడు? అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీసులో చూడలేదంట బావా. ఇవాళ నుంచి నీ పేరు మోత మోగిపోతుందట. గుడిసెలో నీ పేరే, గుడారాలో నీ పేరే. ఏంటి అక్కడ హడావిడి? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు. అవిగో బ్యానర్లు. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో ఇదేదో నీకు యాంటీ టెంట్ లో ఉంది బావా. యాంటీడెంట్? బావా కుడికారు ముందు పెట్టి దిగు, ఎందుకైనా మంచిది. ఏంటిదంతా? నీ కడుపు పంట సల్లనది తల్లి, మహారాజు వచ్చిండు. అసలు ఎవరు మీరు? సార్, మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది. దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమేంట? మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు చిచి, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. ఎలాగెలగా నానెవరో నీకు తెలదు. ఓ పాల మొహం చెప్పు. తెలియదని చెప్తున్నాను కదా, ఎవరు నువ్వు? పోలమ్మో ఎంత మాట అనేసినావు. 2 ఏళ్ల కిందట మండేసోలో నువ్వు అరకొచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగ్లాలో దిగలేదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకొస్తుంటాడు, బంగాళాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సంస్థల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంట, నేను ఆ బంగ్లాలో పని మనిషిని. ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి. బాయ్ సుట్టే బాగా తాగేస్తున్నాడు. నేను ఎలగలిగెళ్తుంటే అలా నా చెయ్యేటేసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను. నువ్వు అను, అరకులో సగం రాసిస్తాను, మనువాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. నమ్మిన తెల్లారి సుత్తే మాయం అయ్యిండు. మగబిడ్డ అయితే పుట్టిండు, మనువు మాత్రం వాళ్లేదే తల్లి. బాబా అరే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే, నీ టేస్టు నీ పిచ్చినాడతనం మండ. ఏ మొత్తం రాసి వచ్చుగా. నోర్మై, ఇది ఎవరు తెలియదు అంటుంది. రక్తం పట్టుకొని పుట్టే పుట్టోడు చూడండి. రాత్రి నుంచి అయ్య కావాలని ఒకటే ఏడుపు. ఎవడు వీడా? నల్లెక్కున్నాడు, ఒక ముద్దు పెట్టుకోలేడు గారు. బావా రంగు అయితే తెల్లదే గానీ పోలికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా. వీడు నా కొడుకు ఏంట్రా? కాదని గ్యారంటీ ఏంటి? కన్ఫర్మ్ వీడి వాడు, వాడే వీడు. అన్నా అన్నమ్మా, ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అన్నమాట. ఆడిస్తున్నది నేనే, కానీ నాటకం కాదు, నిజం. కాదు, ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు, ప్రజల మనిషివి కదా, నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది? మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటల్లో దూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే. కావాలంటే మంటలు పెట్టచ్చు, దూకుతాడలేదు. ఏ బావా దూకడంట. ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే, ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని, అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ కైనా నేను రెడీ. బాబో తొందరపడి కమిట్ కావద్దు, ఇట్లా చెప్తా. ఏంటి బావా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటున్నావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో, ఆ అంకాలమ్మని నీకు అంటగట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంటుంది బావా? నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్. ఇదంతా పెద్ద విషయాల కుట్ర, దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాసుకోండి. నేను ఇక్కడి నుంచి వర్కౌట్ చేస్తున్నాను.